ఉంది. ఉన్నమట్టుకు మీ అందరితో ముచ్చటించడానికి కలవడానికి వచ్చిన మాకు స్వాగతం పలికిన మీ అందరికీ ధన్యవాదాలు. పెద్దలు, గౌరవనీయులు, మాన్యులు, ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత 40 సంవత్సరాలుగా మన కన్న కొడుకులాగా ఇంటి బిడ్డలాగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం నాగార్జున సాగర్ అంటే జానారెడ్డి గారు, జానారెడ్డి గారు అంటే నాగార్జున సాగర్ పనిచేసినటువంటి మహనీయులు పెద్దలు మరి జానారెడ్డి అన్న గారికి, అదే విధంగా పెద్దలందరికీ వేదికను అలంకరించిన పెద్దలకు, గ్రామస్తులకు, యువకులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఎంపీటీసీలు, సర్పంచులు, జెడ్పీ వైస్ చైర్మన్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. నేను ఒకటే అడుగుతున్నా, మరి కాంగ్రెస్ పార్టీకి జానారెడ్డి గారికి ఎందుకు ఓటు వేయకూడదో ఒక్కసారి ఆలోచించండి. మేము ఏం అన్యాయం చేసినాం? ఈ రోజు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, దళిత బీసీ వర్గాలకు అత్యున్నతమైనటువంటి పదవులతో పాటు పథకాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ పేదోడికి పట్టడి అన్నం దొరకాలంటే కనీసం పని కనిపించాలని 100 రోజుల పని చట్టం లాంటిది తెచ్చింది మరి కాంగ్రెస్ పార్టీ. జానారెడ్డి గారు ఆ రోజు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చాలంటే మరి ముఖ్యమంత్రి పదవి కాదు, నా ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్ష అయినటువంటి తెలంగాణ రాష్ట్రమే నాకు కావాలని ఆ రోజు ముఖ్యమంత్రి పదవిని కూడా త్యాగం చేసి ఈ రోజు మీ ముందట మీ ఇంటి బిడ్డగానే ఉన్నాడు, మీ నాయకుడిగానే ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోకూడదు. ఆ రోజు అందరూ అడిగారు, తెలంగాణ వాళ్ళకు ముఖ్యమంత్రి పదవి ఇస్తే సరిపోతుంది కదా ఎందుకు అని. లేదు లేదు, మా 4 కోట్ల మంది ప్రజలు, 4.5 కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్ష తెలంగాణ. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి దొరుకుతుంది, బాగుపడతారని కలలు కంటా ఉన్నారు. వాళ్ళ కలలు నెరవేర్చండి అమ్మా అని సోనియా గాంధీ గారికి వారు చెప్పిన తర్వాత మరి ఈ రోజు తెలంగాణ ఇచ్చినటువంటి విషయాన్ని కూడా మీరు మర్చిపోకూడదు. మరి మనం కళ్ళ కళల తెలంగాణ ఇవాళ సాకారం అయిందా? కేసీఆర్ గారు అన్న కళల తెలంగాణ నడుస్తుందా? ఆయన బిడ్డ ఓడిపోతే 6 నెలలు కాలే వెంటనే ఎమ్మెల్సీ చేసుకున్నాడు. మరి కొడుకు చదువుకొని 7 ఏళ్ళు అయితే ఇంటికాడ నిరుద్యోగం ఉండి మరి ఆయనకి ఏమైనా ఉద్యోగం వచ్చిందా? ఇచ్చిండ్రా? ఆలోచించండి. ఇవాళ వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడ్డది. దళితులకు 3 ఎకరాలు అన్నాడు, 3 కాదు కదా 3 గుంటలు కూడా ఇవ్వలే. మొన్న మేము అసెంబ్లీలో అడిగినాం, నువ్వు 3 ఎకరాలు ఇవ్వలేనప్పుడు 3 5లో 15 లక్షలు ఒక్కొక్క కుటుంబానికి 15 లక్షలు వేయండి అన్నాం. ఇవాళ బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పిల్లలకు చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టింది. ఎప్పుడు కూడా ఈ కులము ఆ కులం అని చూడలే. ఇవాళ ఊరు మొత్తం రోడ్లు, నేను 2 ఊర్లు చూసినా ఈ 2 రోజులలో, వెల్మడ, అదే విధంగా పెద్ద ఊరు, మన ఊరు. కానీ ఎక్కడ చూసినా వాటర్ ట్యాంకులు గాని, సీసీ రోడ్లు గాని, ఇందిరా మిల్లు గాని, బడి గాని, గుడి గాని, కరెంట్ సబ్ స్టేషన్ గాని సర్వం మరి పెద్దలు గౌరవనీయులు జానారెడ్డి గారే చేశారు. ఇవాళ మరి కేవలం బడాయి మాటలు మాట్లాడి రకరకాల మాయ మాటలు చెప్పి పూటకొక సారనో బీరో పోసి ఇంత అన్నం పెడితే మనకు ఉండే ఇల్లు రాదు. ఇస్తారన్న డబల్ బెడ్రూమ్ ఎడిపోయింది, ఇచ్చిర్రా? కనీసం గొర్రెల యాదవులకు కూడా 2వ విడత గొర్రెలు ఇస్తాను ఇవ్వలే. నరసింహయ్య గారు చనిపోయిన తర్వాత ఎలక్షన్లు వస్తాయి కాబట్టి ఇప్పుడు ముందుకు వచ్చిన వాళ్ళు తప్ప, మొన్నటికి మొన్న యాదవ బిడ్డ నాకు గొర్రెలు కాదు నాకు ఉద్యోగం కావాలని ఉద్యోగం ఇస్తలేదు. ఇప్పటి వరకు ఉద్యమించినాం మేము, 7 ఏళ్ళు పోరాటం చేసినాం గతంలో, మళ్ళీ ఇప్పుడు 7 ఏళ్ళు పోరాటం చేస్తా ఉన్నాం. ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదని సిరిసిల్లాలో ఆత్మహత్య చేసుకున్నాడు. బోడా సునీల్ నాయక్ గూడూరులో ఒక అబ్బాయి ఉద్యోగాలు వచ్చేటట్లేదని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రైవేట్ టీచర్ ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నాడు. మా దగ్గర ఒక ప్రైవేట్ టీచర్ మనోవేదనతో చనిపోయాడు. రాష్ట్రం అంతా కూడా ఈ రకంగా ఇబ్బందులు పాలవుతుంటే లక్షలు కోట్లు ఓట్ల కోసం పంచి ఓట్లు వేయించుకుంటారు. గెలిచిన తర్వాత ముఖం చూసేవాళ్ళు కాదు. జానారెడ్డి గారే 40 ఏళ్ల నుంచి ఉంటాడు, ఇంకా మీతోటే ఉంటాడు చివరి వరకు కూడా. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. మొన్న హుజూర్ నగర్ లో ఎలక్షన్లు అయితే గద్దలు లెక్క వచ్చారు, ఊరికి తిరిగిర్రు. మేమే ఇస్తాం, మేమే అన్ని చేస్తామని చెప్పారు. ఏం చేసినా అక్కడ గెలిపించినాక ఎమ్మెల్యే అలా ఉన్నటువంటి గిరిజనుల భూములని కబ్జా పెట్టిండు. మరి గెలిపేదానికి వచ్చిన నాయకుడు ఎక్కడ బాయే, ముఖ్యమంత్రి ఎక్కడ బాయే? ఇవన్నీ ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ గెలవడం అనేది చారిత్రక అవసరం. జానారెడ్డి గెలవడం అనేది ఈ రాష్ట్రానికి అవసరం. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద తిరుగుబాటుగా ఇంకొక గెలుపు ఉంటది. ఇవాళ పిల్లలు చనిపోతున్నారు, పెద్దవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇస్తానన్న డబుల్ బెడ్రూమ్ రాలేదు, సరైనటువంటి పింఛన్లు లేవు, ఇప్పటి వరకు పింఛన్లు ఇచ్చే పరిస్థితి లేదు. 50 సంవత్సరాలకు పింఛన్ ఇస్తానన్నాడు, అది లేదు. ఒక్కసారి ఆలోచించి పెద్ద ఆయన మీ ఇంటి ముంగడికి వచ్చి ఇవాళ ఓటు అడుగుతా ఉన్నాడు. వాస్తవానికి ఆయన
చేసినటువంటి పనికి మనం ఆయన రాకుండానే ఏకగ్రీవంగా ఇక్కడి నుంచి ఓట్లేయాలి. మనకు ఒక కృతజ్ఞత ఉంటుంది తెలంగాణ బిడ్డలకు. మనకెవరన్నా సహాయం చేస్తే మళ్ళీ కృతజ్ఞత తీర్చుకుంటాం. ఆ కృతజ్ఞత తీర్చుకునే విధానం మన ఊర్లో ఉండాలి. ఇవాళ ఆయన చేసిన పనులకు కనీసం కృతజ్ఞతగానైనా, తెలంగాణ తెచ్చినందుకు, సోనియా గాంధీ ఇచ్చినందుకు కనీస కృతజ్ఞతగానైనా మనము ఈ యొక్క అభ్యర్థిగా మన జానారెడ్డి అన్నను గెలిపియాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ చేతి గుర్తుకు ఓటేయడం మర్చిపోతూ, చేయి మీతోటే ఉంటది. మీ తల్లిదండ్రులు ఎట్లనో జానారెడ్డి గారు మీకు అట్లా వెంటే ఉన్నాడు, అట్లనే చేయి కూడా మీతోటే ఉంటది. మీ అభివృద్ధిని కోరుకుంటది, మీ సంక్షేమాన్ని కోరుకుంటది. దయచేసి ఎవరు కూడా వాళ్ళు ఇచ్చే పైసలకు, వాళ్ళు ఇచ్చే మరి మాటలకు, హామీలకు మోసపోవద్దు. డబ్బులు ఇస్తారు తీసుకోండి, వాళ్ళేం కష్టపడి ఇట్లా చెమటోడు తెత్తలేరు. దోసుకున్న 7 ఏళ్ల నుంచి ఆస్తులు అమ్మేరు, ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ ఫ్యాక్టరీలు అమ్మేసిరు, ప్రభుత్వ ఉద్యోగాలు లేకుండా చేస్తా ఉన్నారు టిఆర్ఎస్ బీజేపీ. కాబట్టి ప్రజలు బాగుండాలనుకుని కోరుకున్నది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ అభ్యర్థి మరి జానారెడ్డి గారి వల్ల మేము అసెంబ్లీలో మాట్లాడుతుంటే మాకు ఇలాంటి పెద్ద మనిషి ఉంటే ఇంకా మీ సమస్యల మీద మేము పోరాటగలుగుతాం. ఈ రోజు మేము మాట్లాడితే మీకు అనుభవం లేదంటారు, మాట్లాడలేరంటారు, ఏదో అంటారు. 40 ఏళ్ళు సారే పెద్దోడు ఇప్పుడు అసెంబ్లీలో. అట్లాంటి పెద్ద మనిషి ఈ రాష్ట్రానికి అవసరం, అనుభవం అవసరం. అసెంబ్లీలో మంచిగా మాట్లాడేటువంటి వ్యక్తులు, విధి విధానాల గురించి మాట్లాడేటువంటి వ్యక్తులు పెద్దలు జానారెడ్డి గారు అవసరం ఉంది. ఈ రోజు రాష్ట్ర ప్రజానికానికి అసెంబ్లీకి అవసరం ఉంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలని, జానారెడ్డి అన్న గారిని అసెంబ్లీకి పంపాలని, మాకు మరి ఒక బలంగా ధైర్యాన్ని ఇచ్చేటువంటి పెద్ద ఆయన మాకు అసెంబ్లీలో ఉంటే మీ సమస్యల మీద మేము ఎంత దూరమైనా పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. ఇప్పుడు పెద్దలు జానారెడ్డి గారు 2 నిమిషాలు వివరిస్తారు. మొత్తం డబల్ బెడ్రూమ్లే ఉన్నాయి ఈ ఊళ్ళో. ఇల్లు కూడా ఏ పని చేయలేదు, మొత్తం జానారెడ్డి గారి ఇల్లు. రైట్, మనం కట్టిన ఇండ్లు ఉన్నాయి, డబల్ బెడ్రూమ్ లేవు. రుణమాఫీ మెయిన్. అందరికి నమస్కారం. నా సోదరి మీకు అందరికి తెలియజేసింది, టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేవలం భ్రమ పెట్టి, ప్రలోభ పెట్టి, మాటలు చెప్పి, అవసరమైనప్పుడు ఇన్ని మూటలు ఇచ్చి మిమ్మల్ని అందరినీ మోసం చేసి ప్రభుత్వం తయారైంది. అటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఈ ఎన్నికల్లో ఉన్నదని చెప్పి సారాంశంగా మీకు వివరించింది. నేను మీ అందరికి చిరపరిచయం కాదు, అనేక పర్యాయాలు నన్ను గెలిపించి మీ అందరూ నాకు అండగా నిలబెట్టగా, నాకండగా కాదు మీకు అండగా నన్ను నిలబెట్టుకున్నాడు, మహాశక్తిగా తయారు చేస్తున్నారు. ఆ శక్తి రాష్ట్రానికి, ఈ మొత్తం జిల్లాకు, ప్రత్యేకంగా మీ గ్రామానికి కూడా నా వంతు కృషి నేను చేసిన సంగతి ఇది. నేను ఇప్పుడు 2-3 గంటలు చెప్పినా ఉడవనంత ఉన్నది విషయాలు, కానీ 3-4 మాటలు ఉన్నాడు మీ ఊరికి ఎవరేం చేసినారు అని. రోజు ఇవాళ క్యాంపులేసి, ఫంక్షన్ హాల్లు పెట్టి, రోజు పలహారాలు పెట్టి, పంచాయతీలు పెట్టడానికి, కులాలను చీల్చడానికి, మతాలను చీల్చడానికి 100-200 రూపాయలు ఇచ్చి ప్రజలందరినీ అరాజకవాదులుగా తయారు చేయడానికి తయారైనటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వానికి, ఆ టిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సి. వీళ్ళు ఊరు తెలియదు, పేరు తెలియదు, ప్రాంతం తెలియదు, ప్రాంతంలో ఉన్న బాధలు తెలియదు. ఈ ప్రజల యొక్క సమస్యల కొరకు పోరాడినటువంటి అతి గతి లేని నాయకులు. కేవలం వాళ్ళు ఒక ఏజెంట్లుగా ఊదమంటే ఊదని, బాధమంటే బాధటం, ఏమన్నా ఇస్తే తీసుకొచ్చి మీకు సారబోయించడం అనేటువంటిది తప్ప ప్రజా సమస్యల గురించి పరిష్కరించారు. ఇక్కడ వేసినటువంటి బ్రిడ్జి, ఒకనాటి రోజుల్లో ఆడవాళ్ళందరూ చీరలు పైకి పట్టుకొని పోవాల్సింది. ఇది జానారెడ్డి గారు వచ్చిన హయాంలో ఈ పట్టుగూడ వాగు మీద బ్రిడ్జి కట్టింది ఎవరు? ఆ తర్వాత మీ ఊర్లో ఇవాళ సుమారు 10 ఎకరాల భూమిలో ఇండ్లు, 250 ఇండ్లు, 300 ఇండ్లు ఇవాళ ఇందిరమ్మ పథకం ద్వారా నిర్మాణం చేసుకుంటే జానారెడ్డి గారి హయాము, కాంగ్రెస్ పార్టీ హయామా కాదా? అంతేకాదు ఇవాళ మీ చుట్టూరుగా మీ
పొలాలలో జలాలు పారుతున్నాయి. అందరూ అనేక రకాలుగా రైతులు కూలీలు ఇవాళ నిరంతరం 360 రోజులు పని కలిగించే శ్రీశైలం ఎడమకాలం నీళ్లు తెచ్చి మీకు అందించింది జానారెడ్డి గారు కాంగ్రెస్ హయాంలో కాదా అవునా మీ అందరికి గుర్తుంచుకోండి. అంచేత ఇవాళ వాళ్ళు ఈ కరెంటు మీ ఊరికి కరెంట్ ఎవరు తెచ్చినారు? జానారెడ్డి గారు తెచ్చినారు. ఇవాళ సిమెంట్ రోడ్లను ఎవరు వేసుకున్నారు? ఇవాళ ఇక్కడి నుంచి బస్సెట్టిపల్లికి రోడ్డు ఎక్కడి నుంచి ఉన్నది? ఇక్కడి నుంచి తెప్పలమడుకు రోడ్డు ఎవరు వేసినారు? ఇక్కడి నుంచి ఎల్మగూడెం గుర్రంకోట రోడ్డు ఎవరు వేసినారు? ఇన్ని కార్యక్రమాలు చేపట్టమే కాదు, ఇవాళ 5 ఎకరాల భూమి ఇంకా ఇళ్లు కట్టడానికి ఉంటే నేను డబుల్ బెడ్రూమ్లు కడతా అంటే 5 ఉంచిన వాడ. ఆ 5 ఎకరాల్లో డబుల్ బెడ్రూమ్ కడతాను 7 ఏళ్ల నుంచి ఉన్న భూమిలో ఇల్లు కట్టలేనటువంటి చేతగాని ప్రభుత్వం. నిన్న ఒక ఆయన మాట్లాడుతున్నాడు, అర్హత లేనటువంటిది సుఖేందర్ రెడ్డి గారని ఇక్కడ మన దగ్గర పనిచేసిపోయి ఇవాళ మండలి చైర్మన్ గా ఉండి అర్హత కూడా లేదు అతనికి రాజకీయాలు మాట్లాడు. నేనట ఈ ఇండ్లు జాగా చూపించలేదట, అందుకని కట్టలేదట. ఆయనే ఉన్నాడు కదా, మరి జాగా ఉన్నది చూపించినాను రాసినాను గవర్నమెంట్ లో ఉంది కదా, ఆ గవర్నమెంట్ కి రాసినాను. ఈ ఒక్క ఊరు కాదు, ఇప్పుడు ఆయన మనతో విడిపోయినటువంటి ఇంకో ఆయన కోటిరెడ్డి ఉన్నాడే, ఆయన ఊర్లో భూమి ఉన్నదని రాసిన, కొంపెల్లో ఉన్నదని రాసిన, ఈ ఊర్లో ఉన్నదని రాసిన, 1000 ఎక్కడెక్కడ కట్టాలో రాసిన, ఒక్క ఇల్లు కట్టని చేతగానటువంటి వాళ్ళు ఊదటం బాధటం తప్ప వేరే మాటలే లేదు, అర్హత లేదు వాళ్ళ ప్రజల్లో. ఈ విషయాలన్నీ మీరు గమనించినప్పుడు ఒక్క ఇల్లు కట్టినటువంటి ఇదే కాదు, రుణమాఫీ చేస్తున్న రుణమాఫీ చేయలేదు, ఆ తర్వాత నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాను వృత్తి ఇవ్వలేదు, ఆ తర్వాత వడ్డీ మాఫీ ₹1,00,000 వడ్డీ మాఫీ డబ్బు మీ అకౌంట్ లో రావాలి, అది రాలేదు. రుణమాఫీ కాకుండా మహిళా సంఘాలు వడ్డీ మాఫీ ఉంది కదా, ₹1,00,000 వరకు నువ్వు క్రాప్ లోన్ తీసుకుంటే వడ్డీ లేదు. ఆ వడ్డీ ఎవరు ఇవ్వాలి? గవర్నమెంట్ ఇవ్వాలి. ఇప్పటికి 900 కోట్లు ఇవ్వాలి, 3 సంవత్సరాల నుంచి ఇవ్వలేదు. ఆ తర్వాత రుణమాఫీ చేయాలి, ఆ రుణమాఫీ చేయలేదు. అది 1,00,000కు 2 లక్షలు అయి కూర్చుంది. 1,00,000 కట్టిన వాళ్ళు ఇంకో 1,00,000 నీ మీద భారమైంది. ఇటువంటి యొక్క ఇచ్చిన హామీని నిలబెట్టినటువంటి ప్రభుత్వం. రోజు రోజుకు డిఏపి ధర పెరిగింది, గ్యాస్ ధర పెరిగింది, ఆ తర్వాత ఉప్పు పప్పులు పెరిగినాయి, అన్ని రకాల ధరలు పెరిగి మీరు మొయ్యలేనటువంటి పరిస్థితి వస్తుంది. ఆఖరికి నీవు పోసుకునేటువంటి పెట్రోలు, తాగేటువంటి లిక్కర్ రెండింటికి కలిపితే 30,000 ప్రతి సంవత్సరం మీ నెత్తి మీద పడేసి 10,000 రూపాయలు రైతు బంధు ఇచ్చి రైతు బంధు అనే పేరుతో మిమ్మల్ని మోసం చేస్తున్న ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం. అంతేనా మిత్రులారా, నేను ఇన్ని విషయాలు చెప్పనవసరం లేదు. మీకు నాకు ఉన్న అనుబంధం కులాల మతాలకు అతీతంగా అన్ని కులాలు, ఈ ఊర్లో ఉన్నటువంటి అన్ని కులాలు, అన్ని మతాలు నన్ను అగ్గును చేర్చుకొని అడ్డుకొని 40 సంవత్సరాల నుంచి ఆరాధించి ప్రేమించి నడిపించినారే. మీకు అన్యాయం జరుగుతున్నటువంటి ఈ అన్యాయాన్ని తెలియపరిచి ఆ తర్వాత రాష్ట్రంలోనే ఒక కొత్త చరిత్రను సృష్టించడానికి ఆదర్శమైన రాజకీయమే కాదు, మళ్ళీ అన్యాయం చేయనటువంటి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టిన ప్రభుత్వానికి బుద్ధి చెప్పించగలుగుతాడు జానారెడ్డి అనడానికి ఈ ఎన్నికల్లో నేను నిలబడ్డాను. అందుకని మీకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడంతో పాటు మీకు మళ్ళా అభయాస్త్రం ద్వారా ఆడవాళ్ళందరికీ పెన్షన్ ఇచ్చినాం, కానీ ఆ పెన్షన్ మధ్యలో ఆపేసినారు ఈ ప్రభుత్వం. మళ్ళీ వాళ్ళందరికీ పెన్షన్ ఇవ్వడంతో పాటు ఉన్న పెన్షన్ ఒక్కరిని కూడా అప్పుడప్పుడు బెదిరిస్తున్నారట, మీ పెన్షన్లు ఊడేసి మా ఒక్కరి పెన్షన్ పోయినా నీ గవర్నమెంట్ నే ఊడదీస్తానని చెప్పి మీ అందరికీ మనం చేస్తాం. మీకున్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించడంతో పాటు ఈ గ్రామంలో రైతులు కూలీలు ఒక అనుబంధంగా ఆత్మీయతంగా మిగులుతున్నారు. మిమ్మల్ని అందరినీ చీలదీసేటువంటి ప్రయోగం జరిగి ఊరిని చిచ్చు పెట్టడానికి వచ్చిన వాళ్ళకు బుద్ధి చెప్పి 180 వంతులు కాంగ్రెస్ పార్టీకి ఓటించి సోనియా గాంధీకి తెలంగాణ ఇచ్చినందుకు తృప్తి పరచమని చెప్పి నేను వారం 10 రోజుల్లో నేను రావాల్సిన అవసరం కాదు. మీరే గ్రామం తిరగడంతో పాటు అనేక మంది నాయకులకు సహకరించి కాంగ్రెస్ పార్టీకి ఓటించి అస్తిమూర్తి పైన ఓటించి జానారెడ్డి గారిని గెలిపించి ఈ నాగార్జున సాగర్ ప్రతిష్టని దేశంలో సాటి చెప్పమని మీ అందరికి మనవి చేస్తూ సెలవు.